నమస్తే వెల్కమ్ టు వీథీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మోత్కూరు మున్సిపాలిటీలో ఎన్నికల సరళిని పరిశీలించిన సిపి మహేష్ భగవత్ పోలింగ్ కేంద్రాల వద్ద 2 పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడి పెద్దపల్లి జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్ దేవసేన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచన రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్ పర్వం భువనగిరి మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇక వివరాలకు వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో ఎన్నికల సరళిని సిపి మహేష్ భగవత్ పరిశీలించారు. అనంతరం సిపి విలేకరులతో మాట్లాడుతూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 17 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 2 పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద 3 సిబ్బందిని కేటాయించినట్లు సిపి వెల్లడించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో 17 మున్సిపాలిటీ తర్వాత 5 మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ మున్సిపల్ ఎన్నికలు మొదలైంది. పొద్దున్న 7 o'clock నుంచి సాయంత్రం 5 o'clock దాకా ఓటింగ్ ఉంది. 5 o'clock ఎవరు లైన్లో ఉంటారో వాళ్ళకి అందరికీ మనం అలౌ చేస్తాం. ఇప్పటిదాకా అది ఈ ఎలక్షన్ మొత్తం అది సజావుగా నడుస్తున్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్కి మినిమం 2 ఇవ్వడం జరిగినాయి. తర్వాత క్రిటికల్ అది సమస్యాత్మక ఏమి ఉన్నాయి అక్కడ అది 3 సిబ్బంది ఉన్నారు. తర్వాత ప్రతి మున్సిపాలిటీకి ఒక ఏసీపీ కానీ అడిషనల్ డీసీపీ ర్యాంక్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్గా డిప్లాయ్ చేశాము. మా ఏఆర్ ఎస్ఓటి అన్ని శాఖల సిబ్బందితో పాటు బయట నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తర్వాత మన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అక్కడి నుంచి ఆర్మీ స్కూల్ అది ఆ స్కూల్ నుంచి కూడా కొన్ని అమ్మాయిలు స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఏమైనా సమస్య ఉంటే ఎవరికి డయల్ 100కి కానీ మా వాట్సాప్ కంట్రోల్ నంబర్ 9490617111 ఆ నంబర్కి సమాచారం ఇవ్వచ్చు. ఇప్పటిదాకా అన్ని ఎలక్షన్స్ ఇన్సిడెంట్ ఫ్రీ వితౌట్ రిపోల్ జరిగినాయి. ఈరోజు కూడా ఈ ఎలక్షన్ అది వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ అండ్ రిపోల్ ఫ్రీ జరగాలని అదే ఉద్దేశంతో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ సహా కలిసి మన పోలీసు వాళ్ళు కష్టపడి ఈ ఎలక్షన్ సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తారు. పెద్దపల్లి మున్సిపాలిటీ 10వ వార్డులో కలెక్టర్ దేవసేన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సామాన్య ప్రజలతో కలిసి క్యూ పద్ధతిలో ఓటు వేశారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మహేష్ మహేష్ వచ్చినా సరే వెంటనే పోలీస్కి సమాచారాన్ని అందజేసి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇప్పటి వరకు పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. దాదాపు 20% ఓటింగ్ ఇప్పటికీ నమోదైంది. ఇప్పుడు తర్వాత కూడా ఓటింగ్ ఇంకా బాగా పుంజుకుంటుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈరోజు ఓటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం రిసెప్షన్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ అలాగే స్టాచ్యుటరీ మెటీరియల్ అంతా కూడా తీసుకొని మన స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టి కంప్లీట్గా
పారదర్శకంగా దాన్ని మానిటర్ చేసుకోవడానికి కూడా పార్టీ యొక్క రిప్రజెంటేటివ్స్కి కూడా మనం ఛాన్స్ ఇస్తాము. కింద మనం పెట్టిన ఒక మానిటర్లో వాళ్ళు కావాలంటే వచ్చి చూసుకోవచ్చు. అలాగే 25వ తారీఖు జరగబోయే కౌంటింగ్కి కూడా అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయినాయి. 25వ తారీఖు దాదాపు 12 లోపు మనకి అన్ని ఎక్సెప్ట్ కార్పొరేషన్ తప్ప మిగతా యుఎల్బీస్ అన్నీ కూడా రిజల్ట్ వచ్చేస్తుందని అనుకుంటున్నాము. 2 లోపు మాత్రం పూర్తి జిల్లాలో ఉన్న కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయి రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఒక అమూల్యమైన అవకాశం. ముఖ్యంగా మున్సిపాలిటీస్, ఇప్పుడు కొత్త మున్సిపాలిటీస్ వచ్చినాయి. మున్సిపాలిటీ రాగానే సరిపోదు, మనం అందులో భాగస్వామ్యం అవ్వాలంటే అభివృద్ధిలో మంచి లీడర్లను ఎన్నుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది ఇంకా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ వార్డు వారీగా ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతుందో 1, 2, 10 ఓట్లలో కూడా గెలుపోవటంలు అనేవి నిర్ణయించబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకు కూడా లొంగకుండా ఈ ఓటు హక్కు వినియోగించుకోవడం కాకుండా అలాంటి అవకాశాలు ఎక్కడైనా, అలాంటి పరిస్థితులు ఎక్కడైనా కనపడితే డబ్బు కానీ మద్యం పంపిణీ కానీ తప్పకుండా మాకు తెలియజేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొన్న కూడా వార్డ్ నెంబర్ 2లో జరిగిన సంఘటనకి సంబంధించి కేసు ఫైల్ చేయడం అయింది. 2 అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ రకంగా ఎప్పుడైతే ఎవిడెన్స్తో పాటు మనకు కంప్లైంట్స్ వస్తాయో తప్పకుండా వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకుని ఎట్లా అనిపిస్తుంది? ఇంకా అందరూ ఏముంటుంది, అందరూ ఐఎమ్ ఆల్సో సిటిజన్ కదా, లైక్ ఎవ్రీవన్ ఎల్స్. ఓటు హక్కు అనేది అందరూ, డెమోక్రసీలో అందరూ సమానమే. ఈ డెమోక్రటిక్ ఎక్సర్సైజ్ ఇది. కాబట్టి తప్పకుండా ఎవరు కూడా ముందు వెనకలు ఉండవు. ఇంకా ఉంటే ముందు వెనకలు ముసలి వాళ్ళు, చేతగాని వాళ్ళు, వాళ్ళని ముందర మనం పంపించే ప్రయత్నం చేయాలి. కానీ అన్ని సరిగ్గా ఉన్న మనకి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ 10వ వార్డులో భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్ పర్వంలో అధికారులు, యువకులు, మహిళలు, పురుషులు, వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మెదక్ జిల్లా మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల పరిశీలకులు జితేష్ పటేల్ నిర్వహించారు. పోలింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డ్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, డీఎస్పీ కృష్ణమూర్తి పరిశీలించారు. male, 4 female.
ఈరోజు పోలింగ్ డేకి హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్కి తిరగడం జరుగుతుంది. సో అదే ప్రకారంగా 32, 34 ఇది హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను చూసాను. సో అన్నీ పీస్ఫుల్గా ఉంది. అండ్ పిఓస్ కూడా డైరీ సరిగా మెయింటైన్ చేస్తున్నారు. ఒకరు మైక్రో అబ్జర్వర్ ఉన్నారు. పోలీస్ బందోబస్తు కూడా సరిగా ఉంది. 100 మీటర్ పెరిమీటర్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇప్పటివరకు అయితే పీస్ఫుల్గా నడుస్తుంది. ఐడి కార్డు లేకపోతే ఎవరన్నా పడగండి కానీ 10 మంది అయినా కానీ ఐడి కార్డులు ఉన్న వాళ్ళనే అలా. ఇంతవరకు సుమారుగా 25 నుంచి 30% వరకు, 25 నుంచి 30% వరకు ఓట్స్ పోలైన అందరినీ కూడా ఐడి కార్డ్స్ చూసే పంపిస్తూ ఉన్నారు. ఏం ఇష్యూస్ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ పీస్ఫుల్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కోంపల్లి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా దూలపల్లిలో ఓటర్లు, వృద్ధులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఐజా పట్టణంలో ఉదయం 7:30 పోలింగ్ మొదలైంది. ఓటు వేయడానికి ప్రజలు బారులు తీరారు. సీఏ వెంకటేశ్వరరావు, ఐజా ఎస్ఐ జగదీష్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండి పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 22 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 11:30 వరకు 40% పోలింగ్ నమోదైంది. జనగామ జిల్లా మున్సిపాలిటీలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 11:30 వరకు 40% పోలింగ్ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాలలో 144 సెక్షన్ విధించి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక 10 నిమిషాల ముందు వస్తే ఇక్కడ బుచ్చట్లేదు. ఇది
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉదయం 11:45 వరకు పెద్దపల్లి మున్సిపాలిటీలో 38%, రామగుండం 27%, సుల్తానాబాద్ 44%, మంథని 47% పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ అధికారులు తెలిపారు. What about 12 and 5, 6 ROs and AROs? జమ్మికుంట మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 40% పోలింగ్ నమోదు కాగా స్థానికులు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా అధికారులు వృద్ధులకు, వికలాంగులకు సహాయ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వృద్ధులను పోలీసులు మరియు ఏజెంట్లు స్వయంగా తీసుకువెళ్లి ఓటింగ్ వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వరంగల్ అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి మరియు ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి యోగేష్ గౌతమ్ ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు కోసం భారీగా రావడం జరిగింది. అలాగే గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ బ్యాలెట్ సిస్టమే మెరుగు అనే ఉద్దేశంతో చేసినట్టున్నారు. ఇది కూడా మాకు బ్యాలెట్ సిస్టమే బాగుంది. మున్సిపల్ ఎన్నికలకు కాబట్టి ఇది పద్ధతి బాగుంది. ఎన్నికలు కూడా సజావుగా నిర్వహించడం జరుగుతుంది. ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక్, సిపి కమలాసన్ రెడ్డి ఎలక్షన్ కేంద్రాలను పరిశీలించారు. అధికారులను పోలింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మరియు కొత్తపల్లి మున్సిపాలిటీలలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. 9 గంటల రిపోర్ట్ ప్రకారం మొత్తం జిల్లాలో
16 నుంచి 17% ఓటింగ్ శాతం కూడా నమోదు అవ్వడం జరిగింది. ముఖ్యంగా కొత్తపల్లి మున్సిపాలిటీలో 19%, మిగతా చోట్ల 16-17% నమోదైంది. మొత్తం ఉన్న మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డులలో కూడా, అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా మనకు ఓటింగ్ అన్నది మొదలైంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది. వాటికి కావాల్సిన ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్లు, కోఆర్డినేటింగ్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బాధ్యత తీసుకొని చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బంది అందరూ కూడా దీనికోసము నిన్నే చేరుకున్నారు. వారి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది. కొత్తపల్లి మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు 12 వార్డులకి ఇక్కడ 15 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చొప్పదండిలో 14 వార్డులు ఉన్న దృష్ట్యా 24 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే జమ్మికుంటలో 30 వార్డులకు 60 పోలింగ్ స్టేషన్లు, హుజురాబాద్లో 30 వార్డులకు సంబంధించి 46 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ప్రశాంతంగా జరుగుతుంది. మేము సమస్యాత్మకంగా ఉన్నాయి అనుకున్న చోట వెబ్కాస్టింగ్లో మేము ఆన్లైన్ రికార్డ్ చేస్తూ ఉన్నాము. దాన్ని కూడా కంట్రోల్ రూమ్కి తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించుకోవడం జరిగింది. అండ్ సమస్యాత్మకంగా ఉన్న ప్రదేశాల్లో వీడియోగ్రఫీ కూడా చేయించడం జరిగింది. ఫోటో ఓటర్ స్లిప్స్ పెద్ద ఎత్తున మనము డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం కాబట్టి ఓటర్లు కూడా ఇబ్బంది లేకుండా త్వరితగతిన ఓటు వేసుకొని వినియోగించుకొని వారి హక్కుని వినియోగించుకొని వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతుంది. ఇదే రకంగా ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. ప్రజలు కూడా నిర్భయంగా 5 గంటల లోపల వారి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేడ్చల్ జిల్లా పరిధిలో కోంపల్లి పురపాలక సంఘం పరిధిలో 18 వార్డులకు 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కోంపల్లి 13, 16 పోలింగ్ సెంటర్లలో ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. Don't leave the campus and come. Go. Don't leave your PSM. మనమంతా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నిజామాబాద్ జిల్లా బోధన్లోని 16వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి భర్త ప్రభుత్వ ఉద్యోగి అయిన కొండ వెంకట్ అరాచకం చేశాడు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎవరూ ఏమీ చేయలేరని, ఎమ్మెల్యే షకీల్ అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. కారు గుర్తుకే ఓటు వేయాలని, తన భార్యను గెలిపించాలని అంటూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాడు. దురుసుగా ప్రవర్తిస్తూ చిక్కం శిరీష అనే మహిళపై చేయి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి కొండ వెంకట్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు అధికారులను కోరుతున్నారు. కొండల వెంకట టిఆర్ఎస్ ఇట్లా చేస్తే మనకి ఏమన్నా అవుతుందా? ఆడవాళ్ళ చేతు ఆడవాళ్ళ మీద చేసేసి అధికారం ఎవరు ఇచ్చిండ్రు? ఇది న్యాయమేనా చెప్పు? ఇట్లా చేస్తే పైగా ఈమె కూడా ఉంది, కావాలంటే ఈమెను కూడా అడుగుంది. అబద్ధం అయితే కావాలంటే ఇంట్లో కంపలు కూడా పెట్ట మొత్తం స్కూల్ కూడా పడేసిండు. ఓటింగ్ ప్రక్రియను అధికారులు ప్రశాంత వాతావరణంలో కొనసాగిస్తున్నారు. ఎన్నికల అధికారులు స్వయంగా వికలాంగులను, వృద్ధులను ఓటు వేయిస్తున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో వీల్ చైర్స్ లో కూడా కూర్చోలేని ఓటర్లను పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఓటర్ల వాహనాల వద్దే ఓటు వేయిస్తున్నారు.
బుటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మోత్కూరు మున్సిపాలిటీలో ఎన్నికల సరళిని పరిశీలించిన సిపి మహేష్ భగవత్. పోలింగ్ కేంద్రాల వద్ద 2 పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడి. పెద్దపల్లి జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్ దేవసేన. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచన. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్ పర్వం. భువనగిరి మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్.